నగరపాలిక సంస్థల గురించి ఒకసారి చూద్దాం. అంటే గతంలో నగర పంచాయతీలు పురపాలక సంస్థల గురించి చూస్తాం. ఇప్పుడు నగరపాలిక సంస్థల గురించి చూద్దాం. పట్టణ జనాభా 3 లక్షలకు మించి ఆదాయం ₹1,00,00,000 కన్నా ఎక్కువ ఉంటే నగరపాలిక సంస్థని ఏర్పాటు చేస్తారన్నమాట. దేశంలో మొట్టమొదటిసారిగా 1687లో మద్రాసు నగరానికి కార్పొరేషన్ హోదా కల్పించారన్నమాట. నగరపాలిక సంస్థలు అనగా కార్పొరేషన్లు అనగా ఇప్పుడు ప్రస్తుతం ఒకటే, కానీ దేశంలో మొదటిసారిగా 1687లోని మద్రాసు నగరానికి కార్పొరేషన్ హోదా కల్పించారు. 1950లో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల చట్టం ప్రకారం హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్ నగరానికి ప్రత్యేక కార్పొరేషన్లు 1950లోనే ఏర్పాటు చేశారన్నమాట. 1955 చట్టం ప్రకారం హైదరాబాద్ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఒకే కార్పొరేషన్గా విలీనం చేశారు. అది 1960 నుంచి అమలులోకి వచ్చింది. నగరపాలిక సంస్థలోని కింది విభాగాలు ఉంటాయన్నమాట. నగరపాలక మండలి, మేయరు, డిప్యూటీ మేయరు, కమిషనరు, స్థాయి సంఘాలు ఉంటాయన్నమాట. ఇక నగరపాలిక మండలి కార్పొరేటర్లు ఉంటారు. నగరపాలిక మండలి సంస్థ చర్చా సంబంధమైన అంగమే నగరపాలిక మండలి. ఇందులో కార్పొరేషన్లను వార్డులు ప్రాతిపదికన నగరపాలిక పరిధిలో రిజిస్టర్ అయిన ఓటర్లను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. వీరి పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు. హోదారీత్యా సభ్యులు అన్నమాట. నగరపాలక పరిధిలోని శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు తమ పదవీరీత్యా నగరపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. నగరపాలక మండలికి మేయర్ అధ్యక్షత వహిస్తాడు. మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నిక పరోక్షంగా జరిగితే ఆ ఎన్నికల హోదారీత్యా సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా పాల్గొంటారన్నమాట. మేయరు, డిప్యూటీ మేయరు. నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడే మేయరు. నగరపాలక సంస్థకు ఇతడు రాజకీయ అధిపతి అన్నమాట. ప్రస్తుతం తెలంగాణలో, ఏపీలో మేయరు, డిప్యూటీ మేయర్లు పరోక్షంగా ఎన్నికవుతున్నారు. ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నమాట. వీరిని ఐశ్వర్యందరూ కూడా తొలగించవచ్చు, లేదా అవినీతి అధికార దుర్వినియోగాన్ని పాల్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశం ద్వారా మేయర్ని, డిప్యూటీ మేయర్ని కూడా తొలగించవచ్చు అన్నమాట. ఇక కమిషనర్. నగరపాలక సంస్థ పరిపాలనా అధిపతి కమిషనర్. ఇతడు ఐఏఎస్ కేటగిరీకి చెందినవాడే ఉంటారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ని నియమిస్తుంది. నగరపాలక వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కమిషనర్. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించి నగరపాలక సంస్థకు సంబంధించిన సిబ్బంది, ఆస్తుల కార్యకలాపాలపై పరిపాలన నియంత్రణ అధికారాన్ని కమిషనర్ చలాయిస్తాడు. ఇక స్థాయి సంఘాలు నగరపాలక సంస్థకు సలహా సంస్థలుగా వ్యవహరిస్తాయి. నగరపాలక సంస్థ దైనందిక కార్యక్రమాలతో స్థాయి సంఘాలు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయన్నమాట. ఇక నగరపాలక సంస్థల ఆదాయ వనరులు అన్నమాట. నగరపాలక సంస్థల వార్షిక బడ్జెట్ను పరిశీలిస్తున్నాయన్నమాట. నగరపాలక సంస్థలు సమర్థంగా పనిచేసేందుకు విలువైన సలహాలు కూడా ఇస్తుంటాయి స్థాయి సంఘాలు. 12వ షెడ్యూల్ పేర్కొన్న విధులు కూడా నిర్వహిస్తుంటాయి. స్థానిక పన్నులు, ముఖ్యంగా ఆస్తి పన్ను, వృత్తి పన్ను, వినోద పన్ను, ప్రకటన పన్ను, ఇతర ఫీజులు, రుసుములు కూడా వసూలు చేస్తుంటాయి అన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ గ్రాంట్లు కూడా అందిస్తుంటాయి. ఆదాయం ఈ విధంగా వస్తుందన్నమాట. మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ కూడా దీని రాజ్యాంగ పద్ధతి కూడా ఉంటుంది. ప్రతి మెట్రోపాలిటన్ ప్రాంతానికి ఒక మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ కూడా ఏర్పాటు చేయాలి. ఇది మెట్రోపాలిటన్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి అవసరమైన మసోదా ప్రణాళికను కూడా రూపిస్తుందన్నమాట. ఇక నిర్మాణం అంటే రాష్ట్ర శాసనసభ చట్టం ప్రకారం నిర్మాణానికి సంబంధించిన అంశాలు కూడా రూపొందిస్తారు. ప్రణాళిక కమిటీ మొత్తం సభ్యులు 2,300 మంది సభ్యులను మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలో ఎన్నికైన మున్సిపాలిటీ సభ్యులు అధ్యక్షులుగా ఎన్నుకుంటారు. ఇందులో 24 మంది సభ్యులు ఉంటారు. నగర కార్పొరేషన్ మేయర్ చైర్మన్గా, మున్సిపల్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 9 సభ్యులు నియమిస్తుంది. నగర పరిధిలోని కార్పొరేటర్లు 18 మంది సభ్యులుగా ఎన్నుకుంటారు. ఈ కమిటీ రూపించిన అభివృద్ధి ప్రణాళిక మెట్రోపాలిటన్ చైర్మన్కి రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తుంది. ఈ విధంగా స్థాయి సంఘాలను ఏర్పాటు చేసుకుని ఆదాయ వనరులు చూసుకుని బడ్జెట్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ విధంగా కార్పొరేటర్లు, ఆధారిత సభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, నగరపాలక సంస్థలు ఉంటారన్నమాట. కమిషనరు వీళ్ళందరూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు ఆ ప్రాంతాన్ని నడుపుతుంటారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.